అందరికీ శుభోదయం. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల వరకు ఉన్న లేఖనాన్ని చదువుకుందాం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలములయందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను అపొస్తలుడనుగాను విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడనుగాను నియమించబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో మనము మనస్కరించడానికి చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. కానీ 1-2 వచనాలను మనము విషయాలను ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు ఒక్కడే. నిజమే, మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు, కష్టం ఎదురైనప్పుడు దేవుళ్ళారా అని మనం సంబోధించాం. ఏమంటాము అంటే దేవుడా అంటాం. అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఒక్కడే, ఆకాశం ఒక్కటే, భూమి ఒక్కటే, గాలి ఒక్కటే, నీరు ఒక్కటే, అగ్ని ఒక్కటే. అలా ఈ పంచభూతాలన్నీ ఒక్కటే అనే విషయం మనకు అర్థమవుతుంది. మనల్ని కన్న తల్లి ఒక్కతే, తండ్రి ఒక్కడే. అలాగే దేవుడు కూడా ఒక్కడేనండి. అనేక దేవుళ్ళు మనకు లేరు. ఇది ఈ సృష్టిలో ఉన్న ప్రతి మానవుడు గమనించి గ్రహించాలి. తర్వాత ఏమంటున్నాడు? దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తన్ను తానే సమర్పించుకొనెను. నిజమే, ఈ ఒక్కడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే. అందరినీ జన్మకర్మ పాపశాపం నుంచి విమోచింపబడడానికి ఆయన పవిత్రమైన రక్తమును కల్వరి శిలువలో చిందించాడు. మానవాళికి రక్షణ భాగ్యమును కలుగజేశాడు, అనగా పాపముల నుండి విమోచించాడు. ఎందుకంటే ఆయన సిద్ధపరిచిన మోక్షములో, అనగా పరలోక రాజ్యంలో పాపికి స్థానం లేదు. అక్కడికి వెళ్ళకముందే మనం పరిశుద్ధులముగా తీర్చబడి వెళ్ళాలి. అలా తీర్చబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.